తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పింది ప్రజాప్రభుత్వం. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ఇందిరమ్మ చీరలు అందిస్తున్నారు. చీరల పంపిణీపైన జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు మంత్రులు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సీఎం. తెలంగాణలో ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు సారే చీర పెట్టడం సాంప్రదాయమని, అందుకే ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి తాము కూడా మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని చెప్పారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారే, ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రాసెస్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సూచించారు సీఎం. ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. కలెక్టర్లు మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను పిలిచి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి. ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, తాము వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు. కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది. క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా, అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి. కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ, ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. మహిళల గౌరవం దేశంతోనే చీరల పంపిణీ చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు బట్టి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని సూచించారు మంత్రి సీతక్క. కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు, రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు మొత్తం సాచురేషన్ లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తా ఉన్నాము. మీ అందరు కూడా ఇంకొక సూచన ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు ఇస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చీరలను పంపిణీ చేసిన మంత్రి వివేక్ సీఎం రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మన అందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానికి 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళల సెల్ఫ్ గ్రూప్స్కి సుమారు 21,000 కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి ఇస్తుంది. మహిళలను ఒక శక్తి కల్పించాలి అని చెప్పి ఆలోచనతోని మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు.
జల్ సంచయ్ జన్ భాగీదారీ కేటగిరీలో జాతీయ అవార్డు పొందిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ప్రతిష్టాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డు రావడం జలమండలికి గౌరవమన్నారు సీఎం. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. జల సంరక్షణలో జలమండలి చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. టాప్ 10 మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డు పొందింది జలమండలి. అవార్డులో భాగంగా జల సంరక్షణ కార్యక్రమాలకు 2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతి లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు అశోక్ రెడ్డి.